ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను ఈరోజు ఒక చిన్న బాబు స్టోరీ పంచుకోవాలనుకుంటున్నాను. సో ఆ అబ్బాయికి ఉంటున్న ఇల్లు తనకు అసలు నచ్చట్లేదు. ఎందుకంటే ఆ గృహం చాలా చిన్నదిగా ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. చాలా చిన్నది, అన్నీ ఒక గదిలోనే చేసుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళ ఫాదరు ఒక మంచి టీచర్ అనమాట. ఆ రోజులో ఒక టీచర్కి టీచర్స్ క్వార్టర్స్ ఇవ్వడం కూడా జరిగేది. సో వాళ్ళు హౌస్ షిఫ్టింగ్ అనగానే ఈ అబ్బాయికి చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే ఆ చిన్న ఇంటి నుంచి కొంచెం పెద్దదైనా వెళ్తారు కదా అన్న ఆశ అనమాట. సో హౌస్ షిఫ్టింగ్ చేయగానే ఆ అబ్బాయికి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. ఎందుకంటే ఆ అబ్బాయికి సొంతంగా తనకు ఒక రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ రూమ్ని ఇంకెంత బాగా డెకరేట్ చేసుకున్నాడంటే మంచి చెట్లు, పువ్వులు, బర్డ్స్, ఇంకా మంచి మంచి పిల్లులు, ఇంకా కుక్క పిల్లలు, ఇలాగా ఒక చిన్నపాటి జూ అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే తనకి గార్డెన్ వర్క్ అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచడంలో కానీ, దానికోసం తెలుసుకోవడం కానీ, ఇలాగ చాలా తెలివైన పిల్లోడు, చాలా మంచి అబ్బాయి, చాలా పట్టుదల కలిగిన వ్యక్తి అన్నమాట. ఒక ఊరిలో ఏదైనా ప్లాంట్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే ఆ బాబు దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అనే టైప్ అనమాట ఆ బాబు. సో ఆ బాబు, నేను మీకు ముందే చెప్పాను కదా తనకి పట్టుదల ఎక్కువ అని. ఒకరోజు తన ఇంటి పక్కన ఉన్న చెట్టు మీద ఒక బర్డ్ నెస్ట్ చూస్తాడనమాట. నాకు ఎలా అయినా అది కావాలి అని చెప్పేసి ఆ చెట్టుని ఎక్కడం జరుగుతుంది. అయితే అందరికీ చెట్లు ఎక్కడం రాదు కదా, ఈ బాబుకు కూడా రాలేదు. ఎక్కి అలాగా ఒక్కసారే పడిపోయాడు. ఎంత ఘోరంగా పడ్డాడంటే అతను కొద్ది నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాడు. అయినప్పటికీ తను తొందరగా కోలుకొని మళ్ళీ ఆ చెట్టు ఎక్కి ఆ బర్డ్ నెస్ట్ని తీసేసి వాళ్ళ మమ్మీకి చూపిస్తాడు. మా నేను సాధించాను మా, ఎందుకో బర్డ్ నెస్ట్ అనగానే వాళ్ళ మదర్ అంటారు, నువ్వు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి, నువ్వు చాలా మంచోడివి నాన్న, మరి ఈసారి నువ్వు జాగ్రత్తగా ఉండాలని వార్న్ కూడా చేస్తుంది. సో ఆ రోజుల్లో 12 సంవత్సరాలు రాగానే వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకోవాలన్నమాట. ఆ రోజుల్లో అలాగా అదొక రూల్ అనమాట. ఆ దేశంలో అదొక రూల్. సో ఈ అబ్బాయికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఆలోచించకుండా గార్డెనింగ్ ఫీల్డ్నే చూస్ చేసుకొని స్టార్ట్ చేశాడు వర్క్. అయితే ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళి రావడం, ఆ మొక్కలకి నీళ్ళు వేయడం, ఆ పక్షులకి ఫుడ్ ఇవ్వడం ఇలాగే చేసేవాడు. కానీ కంప్లీట్గా ఎండలో ఎండడం, వానలో తడవడం తనకి అలవాటు లేదు. సో ఒక్కసారిగా తను ఎండలో ఉండేటప్పటికి తన స్కిన్ మీద చాలా ర్యాషెస్ రావడం జరిగింది. చాలా ఇబ్బంది పడిపోయేవాడు. కురుపుల్లాగా వచ్చేసినాయి. ఆఖరికి ఏంటంటే కనీసం తన బెడ్ మీద పడుకోలేని స్థితి అనమాట. వెంటనే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఈ ఫీల్ చేయలేకపోతున్నాను డాడీ, నాకు చాలా కష్టంగా ఉంది అని అన్నాడు. ఇది ఇమ్మీడియట్గా చెప్పేది అనుకుంటున్నారా? లేదు. ఈ అబ్బాయి 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు వచ్చే వరకు చాలా కష్టపడి పనిచేశాడు. నేను మీకు చెప్పాను కదా, అస్సలు తొందరగా గివ్ అప్పే చేయడు ఈ అబ్బాయి. చాలా పట్టుదల కలిగిన వ్యక్తి అనమాట. సో వాళ్ళ ఫాదర్, ఓకే నాన్న, డోంట్ వరీ, నేను ఏదైనా ఇంకొక వర్క్ చూస్తానులే. అయినా ఆ రోజుల్లో కాప్లెస్ వర్క్ అంటే చెప్పులు కుట్టే బిజినెస్ చాలా మంచి బిజినెస్ అనమాట. నేను మంచి వ్యక్తి దగ్గర నీకు పరిచయం చేస్తాను, అతని దగ్గర నువ్వు వర్క్ నేర్చుకో అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకే డాడీ అని అంటారు. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తారు. అతని పేరు నికోలస్ క్లార్క్. ఆ ఓనర్ పేరు నికోలస్ క్లార్క్ అనమాట. విలియం కేరీకి చెప్తారు, 7 years నువ్వు నా దగ్గర పని చేయాలి. ఫస్ట్ నేను నీకు వర్క్ చెప్తాను కాబట్టి నువ్వు నాకు పే చేయాలి. తర్వాత నువ్వు వర్క్ నేర్చుకున్నాక నీ వర్క్ స్టాండర్డ్స్ బట్టి నేను నీకు పే చేస్తాను అని చెప్పంగానే వెంటనే ఆ అబ్బాయి నో 7 years అంటే కష్టం అని ఏం అనలేదు. నేను చెప్పాను కదా తొందరగా గివ్ అప్ చేయడని. ఓకే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనేవాడు. సో ఇది గార్డెన్ వర్క్ అంటే చాలా ఇష్టం అని కూడా నేను మీకు చెప్పాను. నేచర్ని బాగా ప్రేమించే వ్యక్తి, కానీ ఆ నేచర్ని సృష్టించిన దేవుడు ఎవరో తనకి తెలియదు అనమాట. తనతో పాటు పనిచేస్తున్న ఒక అబ్బాయి పేరు జాన్. ఆ జాన్ ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడంట. ఎందుకురా నువ్వు అంత హ్యాపీగా ఎప్పుడు ఉండగలుగుతున్నావు అంటే, నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పంగానే, యేసుక్రీస్తువా సొంత రక్షకుడా? నా ఫాదర్ కూడా క్రిస్టియనే, కానీ నేనైతే కాదు అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడంట. నీకు యేసయ్య పరిచయం కావాలి, అప్పుడే నువ్వు ఆయనలో ఆనందించగలవు అని చెప్పి ఈ అబ్బాయి అన్నాడు.
సో అతనికి ఆ టైంలో అర్థం కాలేదు ఎందుకు ఈ అబ్బాయి ఇలా అన్నాడా అని. ఒకరోజు నికోలస్ ఈ అబ్బాయికి ఒక చిన్న వర్క్ చెప్పాడు, నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఈ పని చేసుకొని రా అని. సో తను బయటకు వెళ్ళి ఆ పని చేస్తాడు అండ్ తనకు కావాల్సిన అవసరాలు కూడా తీర్చుకుంటాడు. అంటే తన దగ్గర నికోలస్ ఉన్న దగ్గర మనీ కూడా ఈ అబ్బాయి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నికోలస్ కనిపెట్టడలే అని అనుకున్నాడు కానీ నికోలస్ కనిపెట్టేశాడు. నువ్వేం చేసావు, మిగిలిన డబ్బు ఏంటంటే నాకు తెలీదు అని చాలా ఈజీగా అబద్ధం చెప్పేస్తాడు. వెంటనే నికోలస్ కోపం వచ్చి వెంటనే కళ్ళు ఎర్రగ చేయగానే చాలా సాడ్గా ఫీల్ అవుతాడనమాట. నేనేం చేయలేదు అని చెప్తే ఎక్కడ కొట్టేస్తాడో లేకపోతే వాళ్ళ ఫాదర్కి ఎక్కడ చెప్పేస్తాడో, ఊరందరికీ తెలిసిపోతుంది నేను దొంగతనం చేశానని. ఇలా చాలా రకరకాలుగా అబ్బాయి మైండ్లో ఆలోచనలు వచ్చేసినాయి. ఇంకంతే నికోలస్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు అని అతను అనుకుంటారు. నిజమే కదా, ఈ రోజుల్లో ఈ అబ్బాయిలాగా మనం ఎంతో మందిని మోసం చేయడం ఇట్లా అనుకుంటాం. ఒక చిట్టుకి ఎంత స్పీడ్గా వేస్తాం అంతలా ఈజీగా మోసగించవచ్చు అనుకుంటాం. కానీ మనం మోసం చేస్తున్నామా లేదా ప్రతిదీ చూడడానికి ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన మనసు ఎప్పుడు మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. మంచి చేసినప్పుడు మనం చాలా సాటిస్ఫాక్షన్తో ఉంటాం, తప్పు చేసినప్పుడు చాలా గిల్ట్ ఫీల్ అవుతాం. అదే పరిశుద్ధాత్మ అన్నమాట. మన ఇన్నర్ సోల్ మనకు చెప్తూనే ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, అది చేయొద్దు, ఆ పని వద్దు, ఈ పని వద్దు అని మనకి ఆల్రెడీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. మన మనసు వల్ల మనం ఏమైనా మోసగిస్తున్నామా ఇంకోళ్ళని ఈరోజే చెక్ చేసుకుందాం. ఈ బాబు చేసిన తప్పు మనం ఎప్పుడూ మోసగించొద్దు, మోసపోవద్దు. ఈ కొద్ది మాటలు దీవించును గాక. అయితే ఇంతకీ అందరి పేర్లు చెప్పాను కానీ ఈ అబ్బాయి పేరు ఏంటో చెప్పలేదు. ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీలో ఈ అబ్బాయి పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.